మార్నింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు అందరూ అధికారంలోకి వస్తున్నాం అనే దీంతోనే ఉన్నారు. 11 గంటలకల్లా మారిపోయింది. సో అందువల్ల చెప్పండి సార్ గఫూర్ గారు. ఏం లేదు, ఇప్పుడు నాగభూషణం గారు ఎంతసేపు మాట్లాడినా అదే మాట్లాడతారు. తదాస్తు దేవతలు ఏంటంటే వాళ్ళిద్దరు అంటున్నారు, వాళ్ళు తదాస్తు అంటున్నారు, ఆయనకు అంటున్నారు, ఈయనకు అంటున్నారు. ఇద్దరు వెనకాలండి 25 సీట్లు మాకు కావాలి, గుత్తాధిపత్యం రాష్ట్రం మీద కావాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ. అది వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పుడు నాకు అమాయకత్వం అంతా జీవి రెడ్డి గారి పార్టీలో కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తూ, ఈవెన్ ఈ క్రైసిస్ విషయంలో కూడా ఈ రోజు కూడా వాళ్ళు సహకరిస్తూ వైసీపీ గవర్నమెంట్ రావాలని పై నాయకత్వం కోరుతూ ఉన్న ఆ పార్టీలో పొత్తు కోసం మీరు ఆలోచిస్తున్నటువంటి దుస్థితి ఉంటే మీ మీద ఎవరికి విశ్వాసం వస్తుంది, ఎవరు మిమ్మల్ని నమ్ముతారు అనేది దయచేసి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ బీజేపీకి మాకు ఏం శత్రుత్వం ఏముందండి? అన్ని విధాల రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు సార్. అన్ని విధాల రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. యువత ఉపాధి లేకుండా అల్లాడిపోతుంది. అసలు డెవలప్మెంట్ అనేది కనుమరుగైపోయింది. రాజధాని మేము మొదటి నుంచి ఉన్నామంటున్నారు నాగభూషణం గారు. తప్పండి. నాగభూషణం గారు మీరు మీ పార్టీ చెప్పింది, మీరంటే మీరు వ్యక్తిగా చెప్పినారు లేదా కాదు, మీ పార్టీ వాళ్ళు చెప్పారు 3 కాబట్టి 30 పెట్టుకుంటారు, వాళ్ళకి అధికారం ఉంది అని. ఇది మీ వాదన. అధ్యక్షుడే ఆ మాట ఉంది. మీరు మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు టాప్ లో, ఇప్పటికి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు. కానీ దయ చూపాల్సింది మనం, అంటే వాళ్ళ జాలి పడాల్సింది ఎవరి మీద అంటే టీడీపీ మీద. ఏమి ఆ బాబు మేము ఒంటరిగానైనా మేము 140 గెలుస్తామంటున్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉండే పార్టీ ఎస్ జనసేన వరకు పెట్టుకున్నారు, ప్రజలు హర్షించినారు. జనసేన టీడీపీ ఎస్ ప్రజల ఆమోదం పొందింది. ఇక ఇప్పుడు గిజ కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మేము ఆలోచించనే లేదంటారు. అయ్యా మీ పార్టీ వాళ్ళే మాతో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సలహాలు అడిగారు ఏం చేద్దామని. చాలా ఎక్కువ మంది వద్దు 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 అని చెప్పారు. ఆయన ఏమంటే నాకు వదిలిపెట్టండి అని చెప్పాడు. ఆయన కేంద్రంలో అంగీకరించి వచ్చాడనేది బయట టాక్ ఉంది. అట్లాగే జైలా బేలా తేల్చుకోమని ఒత్తిడి చేస్తున్నారనే టాకు ఉంది. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీరు ఎంత తొందరగా స్పష్టంగా మీరు బయటకు వస్తే అంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ మీకు వస్తుంది. కాదు బీజేపీతో మీరు పోదలుచుకున్నారు, అది మీ ఇష్టం. ఏ పార్టీకైనా హక్కు ఉంది, ఏ పార్టీ ఎవరితో కలవాలనేది వాళ్ళ సొంత విషయం. అప్పుడు ఏమైతే అంటే రాష్ట్రంలో ఉండేటువంటి సెక్యులర్ వాదులు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళు మోసగింపబడినాము అనేటువంటి భావన మిగులుతుంది. అయినా మీరు గెలుస్తారు లేదా నాకేం దానికి సంబంధం లేదు. కానీ గాయపడినటువంటి మనుషులతో మాత్రం జనం ఉంటారు. అది గుర్తుపెట్టుకొని తొందరలో తేల్చేస్తే మంచిది. వాళ్ళు తేల్చరు, వాళ్ళు బీజేపీ వాళ్ళు తేల్చరు. బీజేపీ వాళ్ళు